మీడియా మిత్రులందరికీ నమస్కారం. యథాలాపంగా నిన్న అంబటి రాంబాబు గారు మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చాడు. ఇటువంటి 18 రోజుల విరామం తర్వాత మళ్ళీ నిన్న వచ్చి పాపం ఏదో మరి కొంత బాధ అనుకోవాలో లేదంటే మళ్ళా ఆ ఊడిగించేసే ప్రయత్నంలో భాగం అనుకోవాలో ఒకసారి ప్రజలు గమనించాలి. ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ నిన్న స్టార్ట్ చేస్తూ ఏదో ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీని తీసేయమని చెప్పాను. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్పాను. నేనే తీసేయాలంటే నాకు పెద్ద పని కాదు, కానీ అట్లా చేయకూడదు కాబట్టి వాళ్ళని తీయమని చెప్పేసి వెళ్ళాను. రెండో రోజు మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిపించాడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ దగ్గర పూజలు చేయమన్నారు. అందుకని నేను వెళ్ళాను. ఎస్పీ గారు నాకు కవర్ చేశారు. నువ్వు ఫ్లెక్సీ తీయటానికి వెళ్తున్నావా, దేనికి వెళ్తున్నావు అంటే నేను పూజ చేయటానికి వెళ్తున్నానని చెప్పాను. నన్ను వాళ్ళు ఏదో కొట్టారు, తిట్టారు, రకరకాలు జరిగినాయి, ఏదో అయిపోయింది. మరి ఇన్ని కథలు చెప్పేటటువంటి ఇంత చాకచక్యంగా నైపుణ్యంగా మాట్లాడేటటువంటి అంబటి రాంబాబు గారు, మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, ఇదే తరహాలో ఫ్లెక్సీలు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేశారు. గుర్తుందా నీకు? ఒకసారి నీకు కనుక గుర్తు లేపుతుందా చెప్పావు, నాకు కనుక గుర్తు లేకపోతే నేనే గుర్తు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసేదో, అట్లా మేము కూడా గుర్తు చేస్తున్నాం నీకు రాంబాబు గారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. ఇంతకుముందు కూడా మీ యొక్క ఇవన్నీ అప్పుడు కూడా మాట్లాడాను. పేదలకి పెత్తందారులకి యుద్ధం మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీ నాయకుడు ముఖ్యమంత్రి, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం. దీంట్లో ఏంటి, నువ్వేదో పోటుగాళ్ళలాగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పల్లకీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కట్టారు. ఒకసారి గుర్తెచ్చుకోండి. అట్లానే 3 రాజధానులనే ఒక ఆట ఆడి మీరు ఆ రాజధాని ప్రాంతంలో దిష్టి బొమ్మలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి, రామకృష్ణ గారి, బీజేపీ వాళ్ళు అందరూ పెట్టారు. ఒకసారి చూసుకోండి రాంబాబు గారు, మీకు కూడా పంపిస్తాను, ప్రింటులు తీసి పంపిస్తాను ఒకసారి. అన్నీ రాజధాని ప్రాంతంలో పెట్టి జుగుత్సాకరంగా దీని మీద క్యాప్షన్స్ కూడా రాశారు. అట్లానే మీరు సిద్ధం అని సభలు పెట్టి, సిద్ధం సభల్లో ఎయిర్ బెలూన్స్ పెట్టి ఆ బెలూన్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎతికించి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎతికించి మీ కార్యకర్తలతో తన్నిచ్చారు. మరియు కొంతమంది ఉంటారు కదా ఔత్సాహికులు, పాపం వాళ్ళు చెప్పులతో కూడా కొట్టారు మీ సిద్ధం సభల్లో. గుర్తుందా? మరి అప్పుడేమైపోయింది పాపం ఈ ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తురాలా నీకు? నువ్వు పెద్ద మనిషి కదా, నీకు అన్నీ గుర్తురావు. నీకు తెల్లబడిపోయింది కదా, ఎవరైనా గుర్తు చేయాలి మళ్ళీ నీకు. అందుకని నేను గుర్తు చేస్తాను ఇప్పుడు నీకు. మీరు చేసినటువంటి పాపాన్ని మేము వ్యంగ్య రూపంలో పెట్టలా, వాస్తవంగానే పెట్టాం. వ్యంగ్య చిత్రాలైలా వాస్తవంగానే ఉన్నప్పుడు మీ నాయకుడు యొక్క ఫోటోనే పెట్టాం. అక్కడ పెట్టి మీరు చేసినటువంటి పాపాన్ని రాష్ట్రానికి తెలియజేసే భాగంగా తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. అది నువ్వు మరి ఆ రోజు నీకేమైంది? ఇదే మాట, నువ్వు పెద్దవాడు కదా, చాలా జ్ఞానవి కదా, నువ్వు అందరూ చెప్తావు కదా నీతులు. మరి ఏమైపోయింది ఆ రోజున? మీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ నాయకులకు కానీ చెప్పావా? పైపెచ్చు మా కార్యకర్తలు ఎక్కడైతే మా పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మీరు పెట్టారో అక్కడ తీసేయండి అని మిమ్మల్ని అడిగితే కేసులు పెట్టారు. ఇవాళ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజుకు కూడా ఫ్లెక్సీలకు సంబంధించి మా నాయకుల మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. తెలుసా రాంబాబు గారు ఇవన్నీ నీకు? ఆనాడు ప్రజాస్వామ్యం లే అంటే నువ్వు ఒప్పుకున్నావు. మీ యొక్క పరిపాలన 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో. మీ ఇష్టానుసారంగా చేశారు. కానీ ఎప్పుడు ఇట్లా చూపిస్తే ఇవన్నీ మన వెనక తిరుగుతాయి. పెద్దలు చెప్పే సామెతలు అయ్యే, ఈ కేలు పెడితే అంట 4 వెనక చూపిస్తాయి అంట. నీ 4 నీకు వెనక చూపిస్తున్నాయి. నీ 5 సంవత్సరాల్లో నీకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు. నీకు నీ ఇష్టానుసారంగా చేశారు మీరు. అందుకే కదా ప్రజలు 151 నుంచి తీసుకొచ్చి 11 దగ్గర కూర్చోబెట్టింది. నేను ఇంకా గుర్తు చేస్తాను నీకు. ఇంకేదో మాట్లాడుతూ చెప్పుకొచ్చావు. దగ్గరున్నటువంటి టెంపుల్స్లో చేయమన్నారు, నేను గోరంట్ల వెళ్ళానని. నువ్వు గొడవ చేయడానికి కాకపోతే గోరంట్ల నీకే పని? నీ ఇంటి పక్కనే ఉంది బృందావన్ గార్డెన్స్లో టెంపుల్, నీ దగ్గరే ఉంది కదా. లేదు, నీ ఇంటి ముందుకు వెళ్తే ఎస్విఎన్ కాలనీలో ఒక టెంపుల్ ఉంది. పెద్ద టెంపుల్స్ అవి కూడా, వెంకటేశ్వర టెంపుల్స్ పెద్ద టెంపుల్సే. మరి నువ్వు ఎన్ని కాదు అనుకుని ఎక్కడో గోరంట్లో ఎందుకు పోయి? నువ్వు గొడవ చేయడానికి ఎక్కడ వెళ్ళింది? సృష్టించడానికి ఎక్కడ గొడవలు? ఇవాళ వచ్చేది కాకమ్మ కథలు చెప్తాం అబ్బా రాంబాబు గారు. అంటే నువ్వేదో చెప్పంగానే తలబొచ్చాడు అయిపోయావు కాబట్టి నేను పెద్దలకి కింద లెక్కేసుకుని ఏదో ఒక మహర్షిలాగా నిన్ను అనుకుని నేను నమ్మేస్తారేనా? అది నిన్ను ఎట్లా నమ్ముతారు అసలు? నిన్ను నమ్మే రోజు ఏనాడు పోనీ కదా రాంబాబు గారు. కానీ మాట్లాడే ముందు ఏదైనా సరే నేను చెప్పిందే పరమావధి, నేను చెప్పిందే వాస్తవం, ఎదుటోళ్ళు మాట్లాడే అన్ని కూడా అవాస్తవాలు అని ఏదో దీర్ఘాలు సటైరిక్గా మాట్లాడితే రాంబాబు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరయ్యాలా?
మిమ్మల్ని వాళ్ళ రాష్ట్రంలో అయ్యో పాపం అన్నటువంటి ఒక్క వ్యక్తి ఉన్నాడా? నాకు తెలిసి మీ పార్టీలో కూడా లేరు. మీ పార్టీలో ఉన్నటువంటి నీ యొక్క నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా నాకు తెలిసి నవ్వుకుండా ఉంటారు. నీ మీద జరిగిన దాడికి మేమెవరో కాదు ఖండించాల్సింది, నీ మీద జరిగిన దాడికి మీ నాయకులే నవ్వుకుంటూ ఉంటారు. మళ్ళా చెప్తున్నా, ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు దాడులు చేయమనే సంస్కృతి కాదు. దాడులు ఎప్పుడూ ఖండిస్తాం మేము. ఎక్కడా కూడా దాడి జరగకూడదు ప్రజాస్వామ్యంలో అనే మేము చెప్తాం. కానీ నువ్వేదో మాట్లాడుకుంటూ వస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు, నువ్వేదో మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దాడులు చేయరా అన్నారు. ఇదేనా నువ్వు డిప్యూటీ సీఎం కూడా చెప్పాల్సిందే అంటావు? గుర్తుందా నీకు? రాంబాబు గారు గుర్తుందా నీకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం మాట్లాడారా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆ రోజు గుర్తురాదు ఇవన్నీ నీకు? ఆ రోజు గుర్తురాలేదా? ఇదో పైపై చెప్పొచ్చో ఏదో పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడలేదా? మీ యొక్క ఆఫీస్లోని మీటింగ్ పెట్టి మీరు బూతులు తిట్టలేదా? అప్పుడు ఆ బూతులు తిట్టిన వాళ్ళలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను కదా. నాకు తెలిసినంతవరకు, నాకు గుర్తున్నంతవరకు ఆ మీటింగ్కి ముందు మీరు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో, ఎన్ని రకాలుగా మీరు చూటుపోటు మాటలు మాట్లాడారో, ఎన్ని రకాలుగా మీరు తిట్టులు తిట్టారో అవన్నీ కూడా ఒకసారి గుర్తొచ్చు రాంబాబు గారు. నీకు గుర్తులేదు, నేను గుర్తు చేస్తా. నీకు గుర్తులేదు, నేను గుర్తు చేస్తా. కాకినాడ సాక్షిగా ఒక పక్కన మీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఒక పక్కన మీ ఎంపీ వంగ గీత, మీ నాయకులందరినీ పెట్టుకుని ఒక పెద్ద వ్యాన్ ఎక్కి మళ్ళీ కింద నుంచి తినపడదామని పెద్ద వ్యాన్లో నుంచి మీ చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజున కాకినాడ సాక్షిగా ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి? ఎక్కడ పెట్టుకున్నాడు చెవులు? వినపడదా నీకు? ఆ రోజున లంచాడే మరి గురించి తిట్టినప్పుడు మా నాయకులు మళ్ళా వెళ్తే ఏ రకంగా మీరు కొట్టి దాడులు చేసి కేసులు పెట్టారు గుర్తులేదు రాంబాబు గారు? ఏమైపోయింది ఆ రోజు నీ విఘ్నత? ఏమైపోయింది ఆ రోజు చెప్పాను ఎవరికన్నా? అరే మీరు తిట్టడం పద్ధతి కాదురా, నా కులపాడు పవన్ కళ్యాణ్ తిట్టొద్దని ఎప్పుడన్నా చెప్పా, మాట్లాడాను ఎప్పుడన్నా? ఇయ్యలేదు నీకు కులం గుర్తొచ్చిందా? ఇయ్యాల కులం గుర్తొచ్చిందా నీకు? నాగబాబు గారు వచ్చి అసలు కులమే కాదని అన్నారంటే నాగబాబు గారి కంటే ముందే మేమన్నాం అసలు నీకు కులానికి సంబంధమైన మేము అన్నాం. వాస్తవం కూడా అది. ఎట్లా కొలపడవుతాను? ఎట్లా కొలపడవుతాను? ఓ పక్కన నీ సొక్కా మీద ఎవడు చేసుకోడు, ఒక పెద్ద ఫోటో పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డిది. అదేమంటే నాకు 68 సంవత్సరాలు, నేను 89 నుంచి ఎమ్మెల్యే అయ్యాను, రాజకీయాలు అంటున్నావు. మరి ఎక్కడ చూడలే నేను, ఏ రాజకీయ నాయకుడిని చూడాల, ప్రపంచంలో చూడాల, రాష్ట్రం కదా ఎక్కడా చూడాల. ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు యొక్క ఫోటోని షర్టుల మీద అతికించుకుని తిరిగేవాడిని నిన్నే చూస్తున్నాం. ఎట్లా అవుతాను? ఏ రకంగా అవుతాను? ఏ రకంగా కొలపడవుతాను? కాదని నువ్వే చెప్పావు కదా. ఇవాళ కుక్క అంటాం కాదు, నువ్వు ఇంతకుముందే కుక్క అన్నావు నాకు తెలుసు. నేను జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కుక్కనే, అతనికి బానిసనే అన్నావు. మరి ఎట్లా అవుతావు వెళ్ళను? ఎట్లా కులం నీకు ఇప్పుడు గుర్తొస్తుంది నీకు? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని నీ నాయకులు నీ పార్టీలో ఉన్నవాడు రకరకాలు తిట్టినప్పుడు నీ కులం గుర్తురాలా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ కులం కాదు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు. కానీ ఇవాళ నిన్ను మీదకి ఎవరో వస్తే దానికి మాత్రం నువ్వు ఇవాళ వచ్చేసి నేను కొలపాడు కాదా, నాగబాబు గారు నన్ను కొలపాడు కాదంటారా? నేనంటాను కాదు, నువ్వు ఎప్పుడూ కాదు. నువ్వు ఎప్పుడైతే 89లో రేపల్లలో గెలిచి ఆ రోజున నీ ఇంట్లో నీ కులస్తుండే వేరే వాళ్ళు చంపితే నువ్వు పారిపోయి వచ్చావో రేపల్ల నుంచి, ఆ రోజే నిన్ను కులం వెలివేసింది నిన్ను. ఆ రోజే నిన్ను రేపల్లలో కులం వెలివేసింది నిన్ను. ఆ రోజే నువ్వు భయపడి పారిపోయి వచ్చే వాళ్ళు ఏదో పెడుతున్నావు, ఏదో మాట్లాడితే ఇది ఒకటి నేర్చుకొచ్చాడు, తగ్గేది లేదని. ఏం తగ్గేది? ఏమో నీకు ఎంత భయమో మాకు తెలీదా? నీ గుండ్రాలు తెలియదేమో, లేకపోతే నీ నాయకుడు తెలుదాం. నువ్వు ఎంత పిరికాడువో రేపల్లలో పుట్టి పెరిగినటువంటి మాకు తెలుసు. మాకు తెలుసు నువ్వు పిడువగాడువో బలవంతుడువో అని వేట నాకు తెలుసు. నాకు నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్తావేంటి? నువ్వు ఆ రోజునే చచ్చిపోయావు కులంలో. ఆ రోజునే రేపల్ల వాళ్ళు నిన్ను ఎలివేస్తే నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సత్తెనపల్లిలో నుంచి గుంటూరులో కాపురం పెట్టినాడు. నువ్వు వచ్చి ఇవాళ నేను కులపండు కాదంటే మళ్ళా చెప్తున్నాను, నీకు కాపు కులానికి సంబంధం లేదు. నువ్వు ఎవరి దగ్గరికో పోయావు, అరువు పోయావు. అరువు పోయినటువంటి నువ్వే ఒప్పుకున్నావు కింద కూడా. నా ఇంట్లో 8 మంది ఉన్నాం, 8 మందిలో మేము 6 కాపులమి అంటే ఇద్దరు ఎవరు మరి? మరి నువ్వెట్ట కాపు అవుతారు? మరి నువ్వే చెప్తున్నావు కదా, 8 మందిలో మేము 6 మేను, 2 కాదని చెప్తున్నావు కదా. మరి నువ్వు ఎప్పుడో సంక్రమం అయిపోయినాడు. నువ్వు ఎట్లా కుదురుతుందో అక్కడ మాకు. అందుకని కులాల ప్రస్తావన వద్దు ఇక్కడ. నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడు, మేము కూడా రాజకీయ నాయకుడిగా మాట్లాడతాం. మేము ఎప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంతలో క్రిటిసైజ్ చేసినా, మీరు లకారాలు పెట్టినా, మీరు తిట్టినా, దూషించినా కానీ నన్ను కులం సపోర్ట్ చేయండి అన్న మాట మా నాయకుడు నోటంటే ఏనాడు రాలా. చూపిస్తున్నదిగో మాకు సిద్ధాంతాలు ఉన్నాయి అక్కడ. కులాల ప్రస్తావన లేని
మతాల ప్రస్తావన అనేది రాజకీయాలు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలు పెట్టుకున్నటువంటి పార్టీ మాది. సిద్ధాంతం లేనటువంటి పార్టీలో ఉన్నటువంటి నువ్వొచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు కానీ అసలు ఆ ధైర్యం ఎక్కడది నీకు? మేము స్వచ్ఛంగా ఉన్నాం. ఇప్పుడు కూడా రాజకీయాలంటే కుల మతాలకు అతీతంగా మనుషులను మనుషులుగా గౌరవిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా చేయాలని చెప్పేసి ఒక రాజకీయాల మార్పు తీసుకొద్దామని ఒక ఆలోచనతో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.